భోజనం చేశారా? పడతారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఒక హిందువులకి ఒక సంక్రాంతి, ఒక క్రైస్తవులకి ఒక క్రిస్మస్, ఒక ముస్లింలకి రంజాన్ ఏ మాదిరిగా పండుగ చేసుకుంటారో ఆ మాదిరిగా ఈరోజు ఏదైతే మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండుగగా ఈరోజు మరి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 5 సంవత్సరాల ఒక నియంత పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు, ఈ 5 సంవత్సరాల ఒక రాక్షస పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు, ఈ 5 సంవత్సరాల ఒక సైకో పాలన నుంచి విముక్తి పొందేటువంటి రోజు, ఈ 5 సంవత్సరాల విధ్వంస పాలన నుంచి విముక్తి అయ్యేటువంటి రోజు. అందుకే ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ కంటే కూడా మే 13వ తేదీ మా అందరికి కూడా పెద్ద పండుగ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రేపు జూన్ 4వ తేదీ అంటే కౌంటింగ్ రోజున ఈ 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి ప్రజలు ఏదైతే తీర్పిస్తూ ఉన్నారో, మరి ఆ రోజు 1983లో తెలుగుదేశం ప్రభంజనం ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించిందో అదే విధంగా మళ్లీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభావం మళ్లీ రేపు జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూడబోతూ ఉంది. ఈవేళ ప్రతి రంగము కూడా, ఎందుకంటే నేను గత 1-2 నెలల నుంచి కూడా మరి మన పాలకులు, మన రామారెడ్డి ఇంటింటికి పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు గాని, ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా ఎన్నికల సరళి పరిశీలిస్తున్నప్పుడు గాని అందరిలోని కూడా ఒకటే అభిప్రాయం కనపడుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి. ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాజధాని లేకుండా చేశాడు, ఇంకొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేస్తాడు. ఒక విద్య లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఆరోగ్యం లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఒక పోలవరం లేదు, ఒక రాజధాని లేదు, ఒక డిఎస్సి లేదు, ఒక ఎస్సీ సంబంధించిన సంక్షేమ పథకాలు లేవు, ఒక బీసీ సప్లై లేదు, బీసీ ఆధారం లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమం కూడా కోతలు, రద్దులతో జరిగినటువంటి పాలన. 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు. 5 లక్షల రూపాయలు ఇచ్చే చంద్రన్న బీమాను రద్దు చేశాడు. 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి చంద్రన్న పెళ్లి కానుకను రద్దు చేశాడు. నెలకి 2,000 రూపాయల నిరుద్యోగ భృతిని రద్దు చేశాడు. పండుగకు వచ్చేటువంటి కానుకలను రద్దు చేశాడు. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తున్నాము అనేటువంటి ఆలోచన ఈవేళ ప్రజలందరిలోని కూడా ఈవేళ ఓటింగ్ సర్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈవేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ రోజు 2014లో 15కి 15 సీట్లు ఏ రకంగా అయితే ఆ రోజు ఇదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి గెలుచుకున్నామో, మళ్లీ ఈ రోజు మళ్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు కూడా మళ్లీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుచుకోబోతున్నాయి. అందులో గెలుపు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా 30,000 నుంచి 60,000 ఓట్లు మెజారిటీతో ఈ యొక్క గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. అంచేత ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పని అయిపోయింది. అంచేత ఏదైతే రేపు లండన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడో, మరి ఆ లండన్ నుంచి మళ్లీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తాడనేటువంటి నమ్మకం అయితే ప్రజలందరికీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కోసం మరి అక్కడ జైలు ఎదురు చూస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఏదైతే బెయిల్ మీద ఉన్నాడో ఆ బెయిల్ రద్దు ఏదైతే ఎదురు చూస్తూ ఉంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లవలసి ఉండగా ముఖ్యమంత్రి హోదాలో మరి ఏదైతే దాన్ని ఇప్పటి వరకు కూడా కాలం గడిపొచ్చాడో ఆ శుక్రవారం ఎదురు చూస్తూ ఉంది. అని జాతి ఇవన్నీ చూసుకుని మరి ఏదైతే మరి పాకిస్తాన్ లో మనం చూస్తూ ఉంటాం, ప్రధానమంత్రులు గాని అక్కడ అధ్యక్షులు గాని ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా అవినీతి ఊబిలో కొరుకుపోయి వాళ్ళ జీవితాలు ఏ రకంగా అయితే పాకిస్తాన్ లో సమాప్తం అవుతున్నాయో ఆ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం కూడా, ఆయన రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాప్తం అవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ఆయన శాశ్వత జీవితం లండన్ లో ఉంటుందా, ఏదైతే బెంగళూరులో ఉంటుందా, లేదంటే మరి చెంచల్ కూడా జైల్లో ఉంటుందా అనేది భవిష్యత్తు రేపు 4వ తేదీనే డిసైడ్ అవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం.